కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత అంటూ భార్యను కీర్తించాల్సిన రోజులు పోతాయేమో. ఎందుకంటే తల్లి జాతిలో పుట్టి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్న కొంతమంది ఆడవాళ్ళను చూస్తే మాత్రం చట్టంలో ఉన్న శిక్షలు సరిపోవేమో, వీళ్ళ కోసం సపరేట్గా శిక్షలు విధించాలేమో అనిపిస్తుంది. తనది పాలబుగ్గల అందమని, ప్రపంచంలో నాకంటే అందంగా ఎవరూ లేరని విర్రవీగిన ఒక మహిళా జీవితంలో జరిగిన ఘటననే ఈరోజు క్రైమ్ స్టోరీ. వెల్కమ్ టు హార్తెల్ క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగే. అది ఏప్రిల్ 7 తారీఖు అర్ధరాత్రి 1 గంట దాటింది. అప్పటికే గోందికాడ గ్రామమంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. హఠాత్తుగా ఒక మహిళ తన భర్తను దొంగలు చంపేస్తున్నారంటూ బయటకొచ్చి కేకలు పెట్టింది. ఆమె పేరు ప్రియాంక పురోహిత్. ఆమె కేకలు విని ఇంటి పక్కనే ఉన్న అత్త, మామ, మరిది అందరూ ఉలిక్కిపడి పరిగెత్తుకొచ్చారు. అక్కడున్న దృశ్యం చూసి ఒక్కసారిగా వాళ్ళ గుండె ఆగినంత పనైంది. ప్రియాంక చేతులు తాడుతో కట్టేసున్నాయి. ఆమె చేతికి ఉన్న తాడును వాళ్ళు విప్పేశారు. ఇంట్లోకి వెళ్లి చూడగానే నిజంగానే ప్రియాంక భర్త 28 ఏళ్ల పురోహిత్ దేవికృష్ణ అలియాత్ కృష్ణ దారుణంగా హత్య చేయబడ్డాడు. పదునైన పెద్ద గొడ్డలి లాంటి వస్తువుతో బాధితే తల బద్దలైపోయినట్లుగా కనిపిస్తుంది. ఒకే దెబ్బకు చనిపోయాడని తెలుస్తుంది. బెడ్రూమ్ అంతా రక్తసిక్తంగా ఉంది. ఏడుస్తూనే కుటుంబ సభ్యులందరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాగానే ఇంట్లో భర్త మరణంతో కన్నీటి పర్యంతమవుతుంది ప్రియాంక. తన భర్తను దొంగలు అన్యాయంగా చంపారని చెబుతుంది. రాత్రి సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు. బెడ్రూమ్లోకి వచ్చి నగలు ఎక్కడున్నాయని అడిగారు. నా భర్త చెప్పలేదు. నా చేతులు కట్టేసి భర్తను దారుణంగా కొట్టి చంపారని, ఇంట్లో దాదాపు 3.5 లక్షల విలువైన నగలు పోయాయని ఆమె పోలీసులకు చెప్పుకొచ్చింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువా తలుపులు తెరిచే ఉన్నాయి. బట్టలు కింద మొత్తం పడేసున్నాయి. జరిగిందంతా చూసి అందరూ కూడా దొంగలే కృష్ణను చంపారని భావించారు. ఆ తర్వాత పోస్ట్మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పారు పోలీసులు. భర్త మరణంతో ప్రియాంక గుండె పగిలేలా ఏడుస్తుంది. అంతా కూడా ఆమె చెప్పిందే నిజమని నమ్మారు. చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చింది ఈమెకని అందరూ అనుకున్నారు. ఇంతటితో కథ సుఖాంతమైందని చంపించిన వారు అనుకున్నారు. కానీ పోలీసులు మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో ఆ రోజు ఏమేమి వస్తువులు పోయాయో లిస్టు రాసుకొని వచ్చి మళ్ళీ నగలను బయటకు తీయించారు. ఆమె చెప్పిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. ఆమెను తిరిగి ప్రశ్నించారు. మీరు ఈ నగ పోయిందన్నారు, కానీ ఇక్కడే ఉంది కదా అని హారం లాంటి నగను చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది కాదు, ఇలాంటిదే ఇంకొకటి ఉందని చెప్పింది. ఆ తర్వాత మరొక వస్తువు గురించి కూడా అలాగే చెప్పింది. అది కూడా అక్కడే ఉంది. అయితే ఆమె దగ్గరి నగలన్నీ అక్కడే ఉన్నాయని చనిపోయిన కృష్ణ సోదరి పోలీసులకు చెప్పింది. అంటే నగలు ఎక్కడికి పోలేదు. దీంతో ప్రియాంక మాట తత్తరపోయింది, తడబడింది, మాట మార్చేసింది. ఆమె ఫోన్ అప్పటికే పోలీసుల చేతిలోకి చేరింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువా తెరిచే ఉంది. బట్టలు కింద పడేసి ఉన్నాయి. అక్కడికొచ్చి చూసిన వాళ్ళందరికీ కృష్ణను దొంగలు చంపారని అనుకున్నారు. అక్కడే విలపిస్తున్నటువంటి ప్రియాంకను చూసి అయ్యో అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇంత కష్టం వచ్చిందని బాధపడ్డారు. పోస్ట్ మార్టం పూర్తయింది. కృష్ణ బంధువులకు కృష్ణ శవాన్ని అప్పగించారు. ఇక్కడితో ఈ కథ సుఖాంతమైందనుకున్నారు చంపినవారు, చంపించినవారు. ప్రియాంక భర్త పురోహిత్ హత్యకు సరిగ్గా 3 గంటల ముందు ఒక వ్యక్తికి మెసేజ్ పంపింది ప్రియాంక. అతని పేరు కమలేష్. అంతేకాదు, అతనితో పలుమార్లు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పి ఆమెకు కబురు పంపారు పోలీసులు. ప్రియాంక తరపు బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. కొన్ని పూజలు చేయాలి, పిండాలు పెట్టాలి, ఇప్పుడు కాదు వారం తర్వాత వస్తుందని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఏదోలా సర్ది చెప్పి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఫోటోలు ముందు పెట్టి చాటింగ్లు, కాల్స్ మొత్తం చూపించి ప్రశ్నించడంతో ప్రియాంక అసలు నిజం బయటపెట్టింది. ఒక పథకం ప్రకారం తన భర్తను చంపించింది ప్రియాంకనే. కృష్ణ మరణించిన రోజు ప్రియాంక ఏడుస్తున్న తీరు చూసిన బంధువులు కృష్ణ మీద ప్రియాంకకు అంత ప్రేముందా అనుకున్నారు. ఎందుకంటే ప్రియ ఆ రేంజ్లో నటించింది. ఆమె నటనను చూసి కమల్ హాసన్ సైతం కుళ్ళుకునేలాగా నటించింది. ఎందుకంటే ఆమె అప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అలా ఉంది. మరి పోలీసులు ఊరికే ఊకోరుగా
తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అసలు కథ బయటికి తీసుకొచ్చారు. ప్రియాంకకు పెళ్ళై 10 ఏళ్ళు. చాలా యంగేజ్లోనే ఇద్దరికి పెళ్లి జరిగింది. అప్పుడు వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. కొన్నేళ్ల పాటు వీరి సంసారం బాగానే సాగింది. అయితే ఆమెకు తన భర్త నల్లగా ఉన్నాడు, అసహ్యంగా ఉన్నాడనే భావన మొదలైంది. నా చర్మం పాల మాదిరిగా ఉంటుంది, కానీ మా ఆయన కర్రేగా గలీజ్గా ఉంటాడు, నాకు ఆయన సరికాదనే ఆలోచన మొదలైంది. ఆ తర్వాత భర్తతో గొడవలు కూడా పెట్టుకునేది, ప్రతిసారి అవమానించేది. భర్త కృష్ణ కూడా ఇలా మాట్లాడడం తప్పని తిట్టేవాడు. మనకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, పిల్లలు కూడా ఉన్నారు, మనం వారి భవిష్యత్తు కోసం కష్టపడాలని చెప్పేవాడు. కృష్ణ సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో బాగానే సంపాదించాడు, మంచి ఇల్లు కూడా కట్టాడు. కానీ ఆమెకు అందం పిచ్చి విపరీతంగా పెరిగిపోయింది. రోజు వీడియోలు తీసుకొని స్టేటస్లు పెట్టుకునేది, రోజుకో కొత్త చీర కట్టుకొని ఫోటోలు దిగేది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను చూసి ఒకసారి మందలించారు, ఎందుకంటే భర్త చెప్పినా కూడా ఆమె వినడం లేదు. కొన్నాళ్లకు తమ కుటుంబ సభ్యులు భార్యను కంట్రోల్లో పెట్టుకోమని భర్తకు చెప్పారు. గ్రామంలో పరువు పోతుంది, ఆమె అందం అందరూ చూడాలా ఏంటి, ఆ చెండాలపు బట్టలేంటంటూ నిలదీశారు. భర్త వద్దని చెప్పినప్పుడల్లా, నువ్వు కర్రోడివి, నీకేం తెలుసు నా అందం గురించి, నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో నీకు నేను దొరికాను, నీ అదృష్టం బాగుంది, కానీ నా అదృష్టమే బాగాలేదు, చెండాలంగా ఉన్న నువ్వు నాకు దొరికావంటూ తిట్టేది. ఇదే క్రమంలో తమకు దూర బంధువైన కమలేష్ ను ఓ వేడుకలో కలుసుకుంది. అతనికి చూపులు కలిపి లాక్ చేసేసింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారు. కరోనా నుంచి అక్రమంగా కలవడం మొదలుపెట్టారు. ఏదో కారణంతో బయటకు వచ్చి ప్రియుడిని కలిసి ఎంజాయ్ చేసేది ప్రియాంక. కొన్నిసార్లు బంధువుల ఇంటికి వెళ్ళానంటూ చెప్పేది. కుటుంబాన్ని కూడా మెల్లిమెల్లిగా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక అతనితో అలా తిరగడమే కాదు, ఆ తర్వాత భర్తను ఇంకా ఎక్కువగా హింసించడం మొదలుపెట్టింది. ప్రియ కొన్నాళ్ల క్రితం వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అటు తర్వాత ఇంటికి రాకపోవడంతో కృష్ణ అత్తగారింటికి వెళ్ళి చూశాడు. ఇంట్లో ఎవరూ లేరు. తలుపు వేసింది. తలుపు కొట్టడంతో ఇంట్లో నుంచి ప్రియాంక బయటకు వచ్చింది. ఆమె వెనకాలే కమలేష్ ఒంటి మీద ఎలాంటి దుస్తులు లేకుండా కేవలం ఒక టవాల్ చుట్టుకొని తన వెనుక వచ్చాడు. అది చూసిన కృష్ణ షాక్తో నీవెవరని కమలేష్ను బెదిరించాడు. అసలు నీకు ఈ విషయంతో సంబంధం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమని ప్రియాంక తన భర్తను గద్దించింది. ఇక మెల్లమెల్లగా గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి కమలేష్ మెల్లగా తప్పుకున్నాడు. ఇక కృష్ణ ఆ కోపాన్ని భరించలేక ప్రియ మీద చేయి చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రియుడిని కలుసుకునేందుకు ఆమెకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. నెలకు ఒకసారి కలుసుకోవడమే చాలా కష్టంగా ఉండేది. దీంతో అమాయకుడైన కృష్ణను చంపాలనుకున్నారు. అయితే హత్యలా ఉండొద్దు, దొంగలు చంపినట్లుగా ఉండాలని రొటీన్ స్క్రీన్ ప్లేతో హత్యకు ప్లాన్ చేశారు. వెంటనే ఇద్దరు కమలేష్ కు సన్నిహితుడైన సురేంద్ర భట్ ని కలిశారు. అతను ఓ నేరస్తుడు, సఫారీ తీసుకొని హత్యలు చేస్తుంటారు. ₹1,00,000 సుఫారీ మాట్లాడుకున్నారు. హత్యకు సాయం చేస్తే చాలు, నీ పేరు బయటకు రానివ్వం, ప్లాన్ సక్సెస్ అయితే అమౌంట్ ఇంకా ఎక్కువ ఇస్తామని ఆశ చూపారు. అందుకు అతడు ఒప్పుకున్నాడు. సురేంద్ర, కమలేష్ ఇద్దరు ఏప్రిల్ 7వ తేదీన రాత్రి సమయంలో ప్రియాంక ఇంటికి చేరుకొని పక్కనే వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ప్రియాంక భర్త కృష్ణ పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. ప్రియాంక తలుపు తీయగానే వాళ్ళు లోపలికి వచ్చారు. కృష్ణ తల మీద పదునైన కత్తితో అతని తలను నరికారు. అంతే, ఒక్క వేటుకే చనిపోయాడు కృష్ణ. వాళ్ళు వెళ్ళిపోగానే కేకలు పెట్టి డ్రామా స్టార్ట్ చేసింది. ఇదంతా జరిగిన కథ. ఇలా జరిగిన తర్వాత పోలీసులు రాగానే ఆమె చేసిన ఓవర్ యాక్షన్ ను పోలీసులు ముందుగానే పసిగట్టారు. కానీ ఆధారాల కోసం వెతికారు. ఇప్పుడు ప్రియాంక బండారం మొత్తం బయటపడింది. ఇంకేముంది, ఆ నంగనాచిని, ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటు హత్య కోసం 50,000 తీసుకొని వీళ్లకు సహాయం చేసిన సురేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఖర్చు పెట్టినా ఉడనంత ఆస్తి, కావలసినవి తీసుకొచ్చే భర్త, కోడలా లేదా కూతురా అనేంత చూసుకునే అత్తామామ, అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా తన భర్త నల్లగా ఉన్నాడని తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఈ వగలాడి. ఆపద వస్తేనో, పానం బాగా లేకుంటేనో ఆవిరైపోయి అందాన్ని చూసుకొని ఒక ముష్టి దానిలాగా జైల్లో చిప్పకూడు తింటుంది. ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష విధించాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా రోజుల తర్వాత క్రైమ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను, సమాజం పట్ల మనం ఉండాల్సిన జాగ్రత్తను తెలియజేయడానికి కోసమే ఈ క్రైమ్ స్టోరీస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మళ్ళీ వచ్చే వారం మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ అశోక్ బోకే.